హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో కల్కి 2898 కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ అయితే చేశాను అండ్ దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ అయితే ఇప్పుడు చేయబోతున్నాను అన్నమాట. సో ఇందులో అయితే నాకు చాలా డీటెయిల్స్ అయితే కనబడ్డాయి ఈ పోస్టర్ లో. సో అందుకు సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పోస్టర్ ముందుగా చూసుకున్నట్లయితే అశ్వత్థామన్ చేతుల్లో అయితే ఒక ఆయుధం ఉంది. ఈ ఆయుధం అటాక్ చేయడానికే కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఈ ఆయుధాన్ని పట్టుకున్న వారందరూ కింద పడిపోయారు. సో కింద కూడా ఆయుధాలని చూడొచ్చు, మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇదైతే ఒక ఫైట్ సీన్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ కింద పడిపోయారు. కొట్టింది ఎవరో కాదు, అశ్వత్థామ అన్నమాట. అశ్వత్థామ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక వెహికల్ అయితే ఉంది, మోస్ట్ అడ్వాన్స్డ్ వెహికల్ అన్నమాట. సో అశ్వత్థామకైతే మనీ చూడొచ్చు. సో మళ్ళీ మనీ ఎలా తిరిగి వచ్చింది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ మొన్న రిలీజ్ చేసిన ప్రభాస్ గారి పోస్టర్ కును దీనికైతే ఏం తేడా లేదు అనిపిస్తుంది. ఎందుకో వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఫైట్ ఉంటుంది, అది ఖచ్చితం. మీరు ఎందుకంటే పోస్టర్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు చెయ్యి అండ్ అశ్వత్థామ చెయ్యి, అదే కల్కి చెయ్యి అశ్వత్థామ చెయ్యి రెండు గుద్దుకున్నట్లుగా చూపెట్టారనమాట. సో మన భైరవ్ అనే అశ్వత్థామకి ఎట్లా కనెక్ట్ చేస్తారు అనేది మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. అది కూడా ఫైట్ సీనే అనిపిస్తుంది అండ్ ఇది కూడా ఫైట్ సీనే. సో ఇవి రెండు ఫైట్ సీన్స్ ని కనెక్ట్ చేసేది ఒకటే పాయింట్ కావచ్చు, మరి అదేంటో నాకైతే తెలీదు. పాయింట్ అయితే మనం మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. సో రెండు ఫైట్ సీన్స్ జరిగేది ఇక్కడనే అన్నమాట. అశ్వత్థామకును కల్కి జరిగే యుద్ధం అన్నమాట ఇక్కడ. అదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళైతే ఒకటి యూట్యూబ్ లో పెట్టారు, దాని గురించి అయితే నేను తర్వాత మాట్లాడతా. హీఈస్ వెయిట్ ఎండింగ్ అని చెప్పేసి ఏదో పెట్టారు, నేనైతే చూడలేదు దానికి చక్కగా. అది చూద్దాం అనుకున్నా కానీ ఈ వీడియో టకటక రికార్డ్ చేస్తాను, ఎందుకంటే చేసేటివి చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ నాకు కనబడ్డ డీటెయిల్స్. అయితే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.